జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక 2-3 పరిణామాలు ఈ వారంలోనే చోటు చేసుకున్నాయి. బట్ అన్నిట్లో కూడా భారత్ చాలా కీలకమైన పాత్ర వహించింది. అందులో ముఖ్యంగా థాయిలాండ్ అంబాసిడర్ ఎవరైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఉందో పిట్ఫీల్డ్ తను చేసినటువంటి వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం నిరసన తెలిపింది. ఈ రైస్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఆవిడ చేసిన మాట ఇది. మన భారతదేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, రైస్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే మన ధాన్యం కొనుగోలు చేస్తున్నామో ఆ కొనుగోలు అనేది ఎక్స్పోర్ట్స్ని ప్రభావితం చేసే దానికోసమే, ఎక్స్పోర్ట్స్ని ఇంపాక్ట్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని కూడా ఆవిడ ఒక వ్యాఖ్య చేసింది. వెంటనే ఆ దేశ ప్రభుత్వం రియాక్ట్ అయినట్టుగా కనబడుతుంది. మన భారత ప్రభుత్వం వెంటనే మనం దాన్ని ఖండించడంతో ఆవిడని రీకాల్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇలాగే ఒక 2-3 ఇన్సిడెంట్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించే జరిగినాయి. సౌత్ ఆఫ్రికా, చైనా తీసుకొచ్చిన ఒక ప్రపోజల్ని సౌత్ ఆఫ్రికాతో కలిసి మనం నిలువరించగలిగాము. సో ఒకసారి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి కూడా మనం చర్చిస్తే బాగుంటుంది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటేనేమి, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటేనేమి, ఈ యునైటెడ్ నేషన్స్ అంటేనేమి, ఈ అంతర్జాతీయ వేదికలపైన భారత పాత్ర ఎలా పెరుగుతుంది అనడానికి ఇవి నిదర్శనంగా కనబడుతున్నాయి. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, కొంచెం వివరణాత్మకంగా చెప్తే బాగుంటుంది సార్. గతంలో ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళకంత బలం ఉండేది కాదు. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో సంపన్నమైన దేశాలు ఏ నిర్ణయాలు తీస్తే దానికి వీళ్ళు తల ఒగ్గేవాళ్ళు. మన రైతులకు కానీ, మన వ్యవసాయ పరిధి, మన సెక్టర్ కానీ, లేదా ఫిషరీస్ కానీ, మన సర్వీసెస్ కానీ గతంలో దెబ్బలు తగిలేము. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ కామర్స్, మనం సాయి కృష్ణ అన్నటువంటి వ్యక్తి ఒక 10,000 టీ-షర్ట్స్ ఏదో దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసామంటే నువ్వు దానికి కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. కానీ ఈ దేశంలో 10,000 మంది తలా ఒక టీ-షర్టో 2 టీ-షర్ట్లో అమెజాన్లోనో లేకపోతే ఫ్లిప్కార్టో ఇంకేదైనా బైడూనోలో ఇదే ఏదో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కనుక వాళ్ళు కొంటే కనుక ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ ఉండదు దానికి. సో దీనివల్ల ఏమైందంటే మన లోకల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో గణనీయంగా దెబ్బతినింది. మనం కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి అసలు? విదేశాలలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వస్తువుల యొక్క ధరకు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ధరలకు మధ్య వ్యత్యాసం విపరీతంగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి కోసం అని చెప్పి ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది వేస్తారు. బయట 80 రూపాయలు వస్తుంటే మన దగ్గర 100 రూపాయలు తయారైందంటే 20 రూపాయల కస్టమ్స్ డ్యూటీ వేసినప్పుడు ఏమవుతుందంటే అది 100 రూపాయలకు దొరుకుతుంది. భారతదేశంలో వస్తువు కూడా 100 రూపాయలు దొరుకుతుంది. అది కస్టమ్స్ డ్యూటీ. లేదా వాళ్ళని డిస్కరేజ్ చేయాలంటే బహుశా 25 రూపాయలు వేస్తాం, అది 105కి వస్తుంది. భారతదేశంలో 100 రూపాయలకు ఉంటుంది. కాబట్టి కస్టమ్స్ డ్యూటీ అన్నది మన లోకల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడానికి చేసేటువంటి ఒక చట్టం, అది ఒక ట్యాక్స్. అది దాన్ని మనం ఏం చేసామంటే గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ WTO ఒప్పందం ప్రకారం టారిఫ్స్ అన్ని తక్కువ పెట్టడంతో చైనా లాంటి దేశాలు మన దేశం మీద డంపింగ్ చేశాయి. విపరీతంగా డంపింగ్ చేసేసరికి ఇక్కడ మన ఇండస్ట్రీస్ అన్ని కుదేలైపోయాయి. ఇండస్ట్రీస్ అన్ని నాశనం అయిపోయాక సర్వీస్ అండ్ అంటే ఏమయ్యాయి, వీళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేయడం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసి మనకు లోకల్గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అనేది పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్లస్ ఈ ఈబే లాంటివి, తర్వాత మనకు అమెజాన్ లాంటివి, ఇవన్నీ ఏవైతే ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయో, మనం ఇప్పుడు కూడా ఈబేలో వెళ్ళి మనం బట్టలు కొన్ని చూసామంటే కనుక అది మేడ్ ఇన్ PRC అని ఉంటుంది. చైనా అని పేరు పెడితే కానీ దానికి బ్రాండ్ వాల్యూ పడిపోతుంది కాబట్టి PRC అని పెడతారు, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో అక్కడి నుంచి ఇంపోర్ట్ అయి వస్తుంది కాబట్టి మనం ఏ ధర దీంట్లో చూపిస్తాడో అదే ధరకు మనకు వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ దాని మీద ఛార్జ్ చేయడానికి వీల్లేదు. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం మెల్లిమెల్లిగా దాని నుంచి మనకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఫస్ట్ ఏం చేశారంటే ఈ కామర్స్ కు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు WTOలో చెప్పడం జరిగింది. మేము వీళ్ళని కూడా ట్యాక్స్ చేస్తామని చెప్పడం ఒక విషయం. రెండవది, మనకు ఫిషరీస్ కి సంబంధించి కొంత మనం లాస్ట్ టైం ఒప్పుకున్నాం. ఏమన్నామంటే అవును, ఫిషరీస్ చేపల్ని విస్తృతంగా మనం అడ్డంకులు లేకుండా కనుక చేపలు పట్టుకోవడం మొదలు పెట్టామంటే సముద్రం అంతా కూడా అతలాకుతలం అవుతుంది, దాంట్లో కొంత రెస్ట్రిక్షన్స్ ఉండాలి, మనం ఒప్పుకున్నాం, పారదర్శకంగా ఒప్పుకున్నాం. కానీ దానికి భిన్నంగా చైనా ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఎక్కడ చేపలు ఉంటే అక్కడ దాన్ని లూటీ చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ పాకిస్తాన్లో కూడా కరాచీ, గ్వాదర్ పోర్ట్కి కొంచెం దూరంలో వీళ్ళు వెళ్ళి
పెద్ద పెద్ద మెకనైజ్డ్ ట్రాలర్స్ తీసుకొచ్చి అక్కడ చేపలన్నీ సక్ చేసేస్తున్నారు. లోకల్ పాకిస్తానీ బెస్తా వాళ్ళకి వాళ్ళు ఎవరితో ఉన్నారో ఫిషర్మెన్, వాళ్లకు చేపలు దొరకట్లేదు. వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. సో ఇది ఇటువంటి పరిస్థితి. సో వీటికి వ్యతిరేకంగా మనం దాన్ని సమర్థించాం. ఇప్పుడు ఏమైంది, థాయిలాండ్ రిప్రజెంటేటివ్ మన ధాన్యం ఏదైతే మనకు బియ్యం ఉందో, బియ్యం యొక్క కొనుగోళ్లు, దాని విక్రయము, దాని యొక్క ఇంపోర్టు, దాని ఎక్స్పోర్టు, దీనికి సంబంధించిన మన పాలసీలను వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వం చాలా మోతాదున వీళ్ళు కొనుక్కొని ప్రపంచంలో చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. దానివల్ల కాంపిటీషన్లో మేము తట్టుకోలేకుండా ఉన్నాము అని చెప్పి కామెంట్ చేయడం. వాళ్ళ ప్రజల కోసమని వాళ్ళు ఏదైతే కొనుక్కుంటుందో ప్రభుత్వము, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అని చెప్పి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అభియోగం. అలాగే అమెరికా కూడా ఏం చెప్పిందంటే, హోర్డింగ్ చేసుకోకూడదు, మీ దేశంలో మీరు దాన్ని నిల్వలు చేసుకోకూడదు, చేస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటుంది ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఒక లాజిక్ తీసుకొచ్చారు. కానీ మన పరిస్థితి ఏంటి, మనకు పేదరికం చాలా ఉన్నది. మనం ప్రభుత్వం ఎస్పెషలీ కరోనా వైరస్ తర్వాత చాలా మందికి ఉచితమైనటువంటి ఆహారం ఇచ్చేటువంటి పథకాలు మనకు ఉన్నాయి. ఎవరు కూడా ఆకలి చావుతో చావకూడదు అన్నటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయం ఏదైతుందో దానికోసం మన నిల్వలు కావాలి. రెండవది మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ WTO ఒక రూల్స్ ని ఆధారం చేసుకుని చైనా డైరెక్ట్ గా భారతదేశం నుంచి కొనుక్కోకుండా ఎవరో ఇంటర్మీడియట్స్ పెట్టి మన దగ్గర అంతా కొనుక్కోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం వచ్చిందో, ఆ యుద్ధం రాగానే మనకు తైవాన్తో కూడా యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఎక్కడెక్కడ ఆహార ధాన్యాలు ఉన్నాయో అవన్నీ కొనుక్కోవడం మొదలుపెట్టింది చైనా. వాటన్నిటిని నిల్వలు చేయడం మొదలుపెట్టింది. భారతదేశం నుంచి కూడా చాలా తక్కువ ధరలో కొనుక్కొని చైనాకు అమ్మేస్తుండేవాళ్ళు. సో ఇది గమనించి పసిగట్టి భారతదేశం ఏం చేసిందంటే ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసి బాస్మతి తప్ప మిగతావన్నీ కూడా బ్యాన్ చేయడం. ఒకవేళ ఏదైనా దేశానికి కావాలి నిజంగా అంటే కనుక భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళకి ఇవ్వాలా వద్దా అన్నది. ఆ పాలసీ ప్రకారం మనం బంగ్లాదేశ్కి ఇచ్చాము, శ్రీలంకకి ఇచ్చాము, ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చాము, అలాగే ఈజిప్ట్కి ఇచ్చాము. ఈజిప్ట్ అధినేత అల్సిసి భారతదేశంకి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదుకున్న విషయం చెప్పి ఆయన చాలా భావోద్వేగంతో ఆయన చెప్పారు, మీరు మమ్మల్ని కాపాడారు, లేకపోతే మాకు రష్యా యుక్రెయిన్ నుంచి వచ్చేటువంటి ధాన్యాగారం అంతా ఆగిపోయింది, దానివల్ల మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం అని చెప్పి ఆయన చెప్పారు. ఏమైంది, రష్యా యుక్రెయిన్ మధ్యలో ఒప్పందం చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే గోధుమల్ని వాళ్ళు రిలీజ్ చేశారో, యూరోప్ రమారమి 85-90% యూరోప్ కొనేసుకుంది. అంటే నిజంగా పవర్టీలో ఉండి పేదరికంలో ఉండి ఆహారం ఎవరికి అవసరమో ఆ దేశాలకు అందట్లేదు, మిగతా ఈ సంపన్నమైన దేశాలన్నీ తీసుకువెళ్తున్నాయి. అందుకని భారతదేశం ఇటువంటి నిర్ణయాలు తీసుకుని దాని ధరను నియంత్రించి ఏ దేశానికి ఎలా ఇవ్వాలి అన్నది భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. లేకపోతే మార్కెట్కి వదిలేస్తే కనుక దీనివల్ల దేశానికి ప్రపంచానికి నష్టం ఉంటుంది అని మనం నిర్ణయం చేశాం. దీనికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడేసరికి చాలా టఫ్ స్టాండ్ తీసుకున్నాము. తైవాన్కి సంబంధించినటువంటి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఏ మీటింగ్లో ఉంటే ఆ మీటింగ్ మేము అటెండ్ అవ్వము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పడంతో థాయిలాండ్ ప్రభుత్వమే కంగు తిని వాళ్ళ రిప్రజెంటేటివ్ని రీప్లేస్ చేసి వాళ్ళ ఫారెన్ సెక్రటరీని అక్కడ నియమించడం జరిగింది. అలాగే చైనా తీసుకొచ్చిన ప్రతిపాదనను మనము సౌత్ ఆఫ్రికా కలిసి దాన్ని నివారించాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కొంత ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఎన్నో దేశాలని అప్పుల ఊబిలో దించేసి వాళ్ళని కబ్జా చేసుకున్న విషయం మనకు తెలుసు. సో అటువంటిదే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వాడు కొన్ని ప్రతిపాదనలు తీసుకొస్తే భారతదేశము సౌత్ ఆఫ్రికా కలిసి దాన్ని అడ్డుకోగలిగింది. అలాగే అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొస్తుంటే దాన్ని మనం ససేమిరా అన్నాము. మా రక్షణ, మా రైతులకు సంబంధించిన దాంట్లో మేము ఎటువంటి కాంప్రమైజ్ చేయము అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ ఇద్దరి యొక్క పాలసీలు ఆ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడంతో ఈరోజు మొత్తం యూరోప్ తగలబడుతోంది. బర్లిన్ దగ్గర నుంచి తీసుకొని ప్యారిస్ కానీ, మెడ్రిడ్ కానీ, బార్సిలోనా కానీ, మనకు బ్రసెల్స్ కానీ, ఎక్కడ పోయినా కానీ కూడా రైతులు వచ్చేసి అక్కడ ఉద్యమాలు చేసి తగలబెట్టడము, అక్కడ రోడ్లన్నీ ధ్వంసం చేయడం చూస్తున్నాము. అటువంటి దుస్థితి మన రైతులకు పట్టకూడదు అని చెప్పి ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకొని WTOలో అందరికీ చెంపదెబ్బ కొట్టేటువంటి వెరీ వెరీ క్లియర్ స్టాండ్ తీసుకోవడంలో మేము వీళ్ళని అభినందించాలి. పీయూష్ గోయల్ గారు ఆయన స్వయాన ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ప్లస్ చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రి. ఆయన వెళ్ళి ఈ వ్యవహారం అంతా కూడాను చాలా చాకచక్యంతో, చాలా ఒక విధమైనటువంటి దృఢ సంకల్పంతో ఆయన అంతా నిర్వహించారు.
అందుకని మన భారత ప్రభుత్వాన్ని మన రిప్రజెంటేటివ్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మనం నిజంగా అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.